ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఈరోజు సండే కాబట్టి మనం చెప్పే పత్తి ధరలు ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు మీరు గమనించుకోవాలి రైతులు. సో తెలంగాణ మార్కెట్లో అయితే కొన్ని జిల్లాలు అయితే కాస్త పత్తి ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. సో దానికంటే ముందు పాత వాళ్ళు కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,719 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,650 రూపాయలుగా పలికింది. భద్రాచలం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. భైంసా మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,850 రూపాయలుగా ఉన్నది. బోత్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,384 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. బురగంపాడు మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. చరళ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,000 ఉన్నది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,200 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,350 రూపాయలకు ఉన్నది. ఎన్కునూరు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,300 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,670 రూపాయలకు ఉన్నది. ఉట్నూరు ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,800గా పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. సో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు కాస్త పెరిగినాయి. కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. నర్సంపేట మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,500గా పలికింది. పార్కల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,410 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,550 రూపాయలకు ఉన్నది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్.